వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణ. ఈ రోజు పొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్లు 65 మంది ఉన్నారు. వారికి దాదాపు 3 నెలలుగా వారికి వేతనాలు ఇవ్వలేదు. అలాగే వారికి పీఎఫ్ ఈఎస్ఐ సక్రమంగా కట్టడం లేదు. కార్మికులకు సంవత్సరానికి 2 జతల యూనిఫామ్ ఉంటే యూనిఫామ్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. కార్మికుల సమస్యలపైన ఈ రోజు సూపరింటెండెంట్ ని కలిసి వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సేటియు జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, పట్టణ ప్రధాన కార్యదర్శి విజయకుమార్, గవర్నమెంట్ హాస్పిటల్ యూనియన్ గౌరవ అధ్యక్షులు రాఘవ మాట్లాడుతూ, కార్మికులకు 3 నెలల నుంచి జీతాలు ఇవ్వకుంటే కార్మికుల్లో అప్పులు చేసుకుని వారి కుటుంబాలు జరుపుకుని డ్యూటీలు నిర్వహిస్తున్నారు. ఇంకనైనా ఈ కాంట్రాక్టర్ అలాగే సూపరింటెండెంట్ చొరవ తీసుకుని కార్మికులకు 3 నెలల జీతాలు తొందరగా ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. లేని పక్షంలో ఈ నెల 10వ తేదీ నుంచి ఆందోళన చేస్తామని సేటియు హెచ్చరిస్తున్నాము. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ యూనియన్ అధ్యక్షులు రత్తమ్మ, ప్రధాన కార్యదర్శి కళావతి, వర్కింగ్ ప్రెసిడెంట్ నరసింహులు, సహాయ కార్యదర్శి గంగాధర, కోశాధికారి మహేష్, కమిటీ సభ్యులు దస్తగిరి ప్రసాదు, కొంగలి మరియమ్మ, ఎం లక్ష్మీదేవి, రాణిదేవి, రామేశ్వరం, లక్ష్మి, చెన్నమ్మ, అలాగే ఓపీ విభాగంలో పనిచేస్తున్న మహిళలు కూడా పాల్గొనడం జరిగింది. ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షిస్తున్నారు. సత్యనారాయణ, సిఐటి జిల్లా కార్యదర్శి. ఈరోజు పొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో 350 జిల్లా ఆసుపత్రిగా ఉన్నటువంటి పొద్దుటూరులో ఈరోజు వర్కర్లకు వేతనాలు ఇవ్వడంలో విఫలమైనారని చెప్పేసి స్పష్టంగా కనబడతా ఉంది. ఇక్కడ పనిచేస్తున్నటువంటి స్లీపర్స్కు దాదాపు 3 నెలల నుంచి వేతనాలు ఇవ్వకపోతే వారి కుటుంబాలు ఏ రకంగా జీవించాలో ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులను మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇస్తున్న వేతనం చాలా తక్కువ, కేవలం 12,000 రూపాయలు ఇస్తున్నారు. 18,000 రూపాయలు ప్రభుత్వ నామ్స్ ప్రకారము 18,000 రూపాయలు ఉంది. 18,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఇవ్వగలి పక్షంలో సిఐటిగా కంటిన్యూగా ఆందోళన కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. కాబట్టి ఇప్పటికి ఏవైతే పెండింగ్లో ఉన్నాయో 3 నెలల వేతనాలు, అట్లే పిఎఫ్ఈఎస్ఐ కొందరికి జమ కాలేదు, కొందరికి 1 నెల 2 నెలలు వేతనాలు పెండింగ్లో పెట్టారు. కాబట్టి ఇవన్నీ కూడా మూని పక్షంలో మేము 10వ తారీఖు దాకా చూసి 10 తర్వాత కంటిన్యూగా ఆందోళన కొనసాగిస్తామని చెప్పేసి సిఐటిగా హెచ్చరించదలుచుకున్నాం. వెంటనే 3 నెలల పెండింగ్లో ఉన్న వేతనాలు ఇవ్వాలా, అది కూడా 18,000 రూపాయల వేతనము ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఈరోజు కడప జిల్లా పొద్దుటూరు జిల్లా కాంచిన హాస్పిటల్గా, జిల్లా ఆసుపత్రిగా పొద్దుటూరులో పెద్ద అభివృద్ధి చెందింది. కానీ ఇక్కడ చేస్తున్న శానిటేషన్ వర్కర్లకు మాత్రం వేతనాలు చాలీ వేతనాలతో పనిచేస్తున్నారు. కానీ వాళ్ళకు ఈరోజు 3 నెలలు వస్తున్నాయి కూడా కనీసం వాళ్ళకు వేతనం లేదు, పిఎఫ్ ఈఎస్ఐ లేదు, సక్రమంగా పనిముట్లు లేవు. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు అప్పో తెచ్చుకొని వాళ్ళు జీవనం సాగించుకుంటారు, డ్యూటీలు చేసుకుంటారు. ఇంకనైనా ఇక్కడున్న అధికారులు కానీ సూపరింటెండెంట్ కానీ తక్షణమే స్పందించి ఈ కార్మికులకు రావాల్సిన 3 నెలల వేతనాలు, పిఎఫ్ ఈఎస్ఐ అన్ని తారీఖు లోపల జీతాలు ఇస్తాడు. 11వ తారీఖున ఇవ్వకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సూపరింటెండెంట్ గారికి కూడా చెప్పాం. ఖచ్చితంగా జీతాలు, పనుల భారం అయితే ఎక్కువ అండి, వేతనాలు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి సూపరింటెండెంట్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో మేము కూడా ఒక 5-6 రోజులు కాలయాపన చేసి 11వ తేదీ లోపల ఇవ్వకపోతే ఆందోళన పోరాటం చేద్దాం. అవసరమైతే జిల్లా వ్యాప్తంగా కూడా దీని ఉద్యమాన్ని తీసుకొని వెళ్తామని ఈ సందర్భంగా సిఐటిగా హెచ్చరిక చేస్తున్నాము. బి విజయకుమార్, సిఐటి పట్టణ కార్యదర్శి. పొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్ శానిటేషన్ వర్కర్లు మాట్లాడుతున్నాం. మాకు 4 నెలల జీతాలు రాలేదు. బాలనాగిరెడ్డికి చెప్పినా కూడా ఆయన పట్టించుకోవడం లే. సూపరింటెండెంట్ గారికి ఎన్నో మాటలు లెటర్లు ఇవ్వడం జరిగింది, అయినా కానీ స్పందించడం లేదు. కలెక్టర్ గారికి కూడా పిటిషన్ పెట్టినాము. వాళ్ళు కూడా ఆయన కూడా మేము మాట్లాడి చేస్తామని చెప్పినట్టుగా జరిగింది. కడప జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ మాకు 3 నెలల నుంచి 3 నెలల జీతాలు పడలేదు. 4వ నెల ఇది. మేము ఏం తినాలా, ఏం చేయాలా, మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. దయచేసి మాకు తొందరగా జీతాలు పడాలని కోరుకుంటున్నాం. మా పిఎఫ్లు, మా ఈఎస్లు మాకు కావాలా. చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. దయచేసి మా విన్నపం ఆలోచించమని వేడుకుంటున్నాను సార్. పొద్దుటూరు ప్రాంతంలో
జిల్లాకు సాటి లేనటువంటి హాస్పిటల్ ఈ జిల్లా హాస్పిటల్లో ఉంది. ఈరోజు 3 నెలల వేతనాలు ఇక్కడ దాదాపు 65 మంది 75 మంది శానిటేషన్లో మహిళలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. వీళ్ళకు ప్రతి నెల 5 నుంచి 10వ తారీఖు లోపల జీతాలు ఇవ్వాలి. ఏ నెల కూడా సక్రమంగా వేతనాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. గతంలో ఉన్న సూపరింటెండెంట్ గారికి కూడా వినతి పత్రాలు ఇస్తే ఆయన కూడా అరకం చేస్తానన్నారు. ఇప్పుడు కూడా 3 నెలల కాలం అయితే 4వ జరుగుతుంది. ఇప్పుడు వచ్చినటువంటి కొత్తగా సూపరింటెండెంట్ గారికి కూడా 3 నెలల వేతనాలు ఇవ్వాలి. అరకొరకు జీతాలు వస్తున్నటువంటి తరుణంలో సకాలంలో జీతాలు రాకపోవడం వల్ల కార్మికులు ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొంతమందికి పిఎఫ్ ఈఎస్ఐ కూడా లేని పరిస్థితి, రాలేని పరిస్థితి.